హలో అండి అందరికీ వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఈరోజైతే మనం బయట స్ట్రీట్ స్టైల్లో దొరికే చికెన్ పకోడీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. మనం ఎప్పుడైనా చికెన్ పకోడీ చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం చికెన్ వాష్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముక్క కొంచెం గట్టిగా అవుతుంది, సాల్ట్ కూడా చాలా బాగా అవుతుందండి. ఇప్పుడు చికెన్లోని మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటాం కదా, అందులో రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మనకి చికెన్ పకోడీ ఎప్పుడైనా మంచి టేస్ట్ రావాలంటే అందులో ఎగ్ అయితే వేసుకోవాలండి. ఎగ్ వేసుకోవడం వల్ల చికెన్ భలే టేస్ట్ వస్తుందండి. నేనైతే ఇందులో ఒక ఎగ్ అయితే కలుపుకున్నాను. ఈ ఎగ్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి బాగాన. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనం చికెన్ పకోడీలు ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కదా, ఇప్పుడు అందులో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, మనం చికెన్ అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదు. ఒక 70% కుక్ అయిన చికెన్ని మళ్ళీ పక్కకు తీసుకోవాలండి. దీనివల్ల మనకి స్ట్రీట్ స్టైల్లో వచ్చే చికెన్లా టేస్ట్ రావాలంటే ముందు 70% కుక్ అయిన చికెన్ని మళ్ళీ పక్కకు తీసుకొని ఇంకా మిగిలిన ఉన్న చికెన్ కూడా వేసుకోవాలి. ఈ రెండు కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఈ చికెన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని అప్పుడు కొంచెం డీప్ ఫ్రైలా చేసుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్లో దొరికే చికెన్ పకోడీలో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా వరకు అందరూ ముందే ఫ్రై చేసేసుకుంటారు ఒకేసారి, అలా కాదండి. ఇలా ఒక 70% ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఆ చికెన్ కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకుంటే ఇలా డీప్ ఫ్రై అవుతుందండి. ఇలా డీప్ ఫ్రై అయిన దాన్ని పక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే మనం బయట తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. నా రెసిపీ కానీ మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను. చికెన్ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉందండి. బయట తినేదానికంటే ఇంట్లోది అయితే మనకి హెల్తీగా ఉంటుంది. బయట ఆయిల్ అయితే అంత బాగుంటుంది కదండి. ఇలా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. ఇలా లేదన్నా వారానికి ఒకసారైనా మమ్మీ చికెన్ ఫ్రై చేయరా, చికెన్ పకోడీ చేయరా అని అంటూ ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ అయితే చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.